నమస్తే లెక్క పీపుల్. ఏసీ క్లీనింగ్ చేయడానికి వేలు వేలు తగిలేస్తూ ఉంటారు కదా! ఒక్కసారి ఈ వీడియో చూడండి. నచ్చితే ఫాలో అవ్వండి. నేనే క్లీన్ చేశాను ఇది. ఈ బ్రష్ ఒకటి కొనుక్కోండి. నార్మల్ టూత్ బ్రష్ ఉంటుంది కదా! అదొకటి తీసుకోండి. ఇందులో 3 పార్ట్స్ నేను తీసాననమాట. ఈ జస్ట్ 3 పార్ట్స్ తీస్తే ఆటోమేటిక్‌గా చాలా మటికి క్లీన్ అయిపోతుంది. ఏం పనిలే. దాన్నయితే ఉతికేసా. ఉతకడం అంటే మామూలుగా ఫుల్‌గా తోమేసా. లోపల మీకు కనిపిస్తూ ఉంటుంది కదా! దాన్ని నార్మల్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ ఫిట్ చేసేయడమే. నేను అదే ఎనేబుల్ చేస్తున్నప్పుడు వీడియో తీయలేదనమాట. సో, ఏబ్ మళ్ళీ పెడుతున్నప్పుడు తీశాను. ఇలా అటు ఇటు నుంచి కాకుండా మధ్యలోంచి పెట్టాలది. మధ్యలోంచి పెట్టేసి ఆ పైన కనిపిస్తున్నాయి కదా! చిన్న చిన్న హోల్స్ టైప్‌లో ఉంటాయి. దానికి ఫిట్ చేసేయడమే అనమాట. ఇది ఫస్ట్ పార్ట్. అర్థమైతుందా? ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచో పెట్టకూడదు. మధ్యలోంచి పెట్టి అది ఎట్లాగా అంటే అట్లా ఎనేబుల్ అయిపోతది కాబట్టి కంప్లీట్‌గా అవన్నీ లోపలికి స్టిక్ చేసేయండి. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి నెట్స్. ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇంట్లో నార్మల్‌గా క్లీన్ చేసేసుకుంటూనే ఉంటారు కదా! సో, నెక్స్ట్ థర్డ్ పార్ట్ అది. ఐ మీన్ థర్డ్ పార్ట్ ఏంది అంటే ఇది ఇందాక చెత్తంతా కనిపించింది కదా! అదంతా ఇక్కడి నుంచి క్లీన్ చేసిందే. నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకంటే ఒక సైడ్ నిబ్బిల్ ఉంటుంది. ఇంకొక సైడ్ నిబ్బిల్ ఉండదది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా లైట్‌గా బెండ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏం ఉండదు. ఇది ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక సైడ్ నుంచి పెట్టుకోవడం, లేదంటే మిడిల్‌లోంచి పెట్టుకోవడం లాంటివి చేయొద్దు. తర్వాత క్లోజ్ చేసేయడమే. ఏసీ వేయగా ఎప్పుడైతే క్లీన్ చేసామో ఏసీ వేయగానే ఇలా చిన్న చిన్న డస్ట్ అయితే వస్తది. సో, కంగారు పడి తుడిసేసుకోకండి. తెలుసు బట్ మర్చిపోయి మొత్తం అంతా క్లీన్ చేసాక మళ్ళీ ఇల్లంతా మళ్ళీ తుడుచుకోవాల్సొచ్చింది. సబ్స్క్రైబ్ చేయండి.